మందిరాలకు వెళ్తూ ఉన్నాం, దేవుని వాక్యాన్ని వింటున్నాం అనగా ఆయన బోధను లేక ఆయన ఉపదేశమును వినేవారిగా మనం అందరూ ఉన్నాం. ఆయన ఉపదేశము సరి అయిన మార్గంలో మనల్ని నడిపిస్తుంది. ఆయన ఉపదేశము ద్వారా మన జీవితాలు ఆశ్రయింపబడతాయి. నా ప్రియ సహోదరుడా సహోదరి, దేవుని వాక్యము 8వ అధ్యాయం 34వ వచనంలో ఏమంటుందంటే, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని. అనుదినము మనము ఏం చేయాలంటే దేవుని యొక్క గడప దగ్గర కనిపెట్టుకొని ఉండాలా. గడప అంటే ద్వారము, ద్వారము దగ్గర అంటే మందిరము యొక్క ద్వారము దగ్గర దేవుని సన్నిధిలో మనము అనుదినము కనిపెట్టుకొని, దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడతాడో, దేవుడు ఈరోజు నా జీవితంలో ఏది చేస్తాడో, దేవా నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను, నీ ఉపదేశము నేను వింటాను, నాకు సహాయము చేయి ప్రభువా అని అనుదినము ద్వార బంధకము యొద్ద గడప యొద్ద మనము కాసుకునే